పచ్చిమిర్చి ఒకటి, ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే టమాటాలను కూడా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఉప్పు, స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం రెడీగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక స్పైసెస్ వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కప్పు ఆనియన్ పేస్ట్ని కూడా వేసి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇందులోకి పసుపు, ఉప్పు, కారం కూడా వేసి మరొక నిమిషం ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో గరం మసాలా కూడా వేసి అలాగే టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా మగ్గేంత వరకు ఉడికించి అందులోకి జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసి మిక్స్ చేయండి. ముందుగా ఉడికించుకున్న మటన్ని నీళ్ళతో పాటు అలాగే వేసేయండి. వేసిన తర్వాత ఇందులోకి మరికొన్ని నీళ్ళు పోసుకొని బాగా మరిగేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మటన్ మసాలా